శ్రమజీవుల సంక్షేమం కోసమే భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుందని బీజేఎంఎస్ జాతీయ అధ్యక్షులు శాంతి ప్రకాష్ జాదవ్ చెప్పారు. తిరుపతి జిల్లా గూడూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ఏపీకి చెందిన 15 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాన్ని ప్రకటించారు. కేంద్ర సంక్షేమ పథకాలు కార్మికులకు సమర్థవంతంగా చేరేలా బీజేఎంఎస్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ అన్నారు. ఈ సదస్సులో జాతీయ ఉపాధ్యక్షులు దేవకుమార్ శర్మ, ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేఎంఎస్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. भारतीय जनता मजदूर संघ दक्षिण भारत की पदाधिकारियों की बैठक आंध्र प्रदेश के तिरुपति में मौजूद ये गुंडूर में बैठक का आयोजन किया गया। मेरे प्रदेश अध्यक्ष मधु जी ने इसको कार्यक्रम का आयोजन किया। सभी यहाँ पदाधिकारी इकट्ठा हुए, तमाम प्रदेशों से, दक्षिण भारत के सभी प्रदेशों से यहाँ पर पदाधिकारी आज मौजूद हैं। भारतीय जनता मजदूर संघ देश में श्रमिकों के वेलफेयर के लिए काम कर रही है। सरकार की जो योजनाएं श्रमिकों के वेलफेयर के लिए जो बनाई जाती हैं उसका 100% लाभ देश के श्रमिकों को मिले, हम उसके लिए कार्यरत हैं। वॉलंटियर के रूप में हम लोग काम कर रहे हैं और उसके पीछे आशय केवल ये है कि पहले की सरकारों में प्रधानमंत्री ने कहा कि 1 रुपया भेजते हैं तो 15 पैसा मिलता है। भारतीय जनता मजदूर संघ నేషనల్ ప్రెసిడెంట్ అయిన బీజేఎంఎస్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్ జాటవా జీ గారు మన గూడూరుకి ఇచ్చేశారు. ముఖ్య విశేషం ఏంటంటే ఈ మజ్దూర్ సంఘ్ అంటూ ఏంది, అది ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ ఉండే మెయిన్ సమస్య మైనింగ్. 5 లక్షల మంది లేబర్స్ అంటే కూలీవాళ్ళు నష్టపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఏదో కొన్ని తాత్కాలికంగా ఓపెన్ చేశామంటే ఓపెన్ చేశాం, ఏదో వర్క్ జరుగుతుందంటే వర్క్ జరుగుతుంది అనే విధంగా కొన్ని మైనింగ్స్ వరకు ఓపెన్ చేస్తున్నారు. అదే విషయమై ఈ రోజుకి కూడా మేము అప్పుడు యూనియన్లో ఉన్న ఎండిఎల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదే విధంగా ఆ మైనింగ్ విషయం మీదే మన పెద్ద ఆయన గారికి మేము విన్నపించుకున్నాము. ఆ సమస్యని తొందరలో దాన్ని పరిష్కారం చెబుతారని తెలియపరిచారు. మన నేషనల్ ప్రెసిడెంట్ అయిన బీజేఎంఎస్ నేషనల్ ప్రెసిడెంట్ జగిత్యాల